తిరుమల శ్రీనివాసుని ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం చేస్తారని పలువురు ప్రశ్నించారని, కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రైవేటీకరణ ఆగిపోవడంతో పాటు ఆధునీకరణకు నిధులను సైతం మంజూరు చేసిందన్నారు. క్లియర్గా మీడియాకు చెప్పా, లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు RINL ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణే కాదు ఆధునీకరణ దాంట్లో కూడా పోతాము అని చెప్పాను. అది ఏదైతే నిన్న క్యాబినెట్లో క్లియర్ అయిపోయి నిన్న అనౌన్స్ చేశారో నా ముక్కు ఉండింది వెంకటేశ్వర స్వామికి. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆధునీకరించబడుతుందో ప్రైవేటీకరణ ఆపి ఆ ముక్కు తీర్చుకోవడానికి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆశీర్వాదంతో ఆ ప్లాంటు మళ్ళీ లాభాల బాటలు పడి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారతదేశంలో నెంబర్ 1 ప్లాంట్గా వచ్చే విధంగా జరగాలి.